భారతదేశ అలీన విధానం గురించి కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు మాట్లాడాల్సి ఉండే, ఆయన రాలేకపోయినందున ఆపద్ధర్మంగా కొన్ని విషయాలు మాత్రమే చెప్తాను, చాలా బ్రీఫ్గా, ఎందుకంటే మాట్లాడాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి. ఇటీవల పాకిస్తాన్లో శాంతి చర్చలు జరిగాయి ఇరాన్కి అమెరికాకి మధ్య. బుధవారం నాటికి 10 రోజుల గడువు కూడా పూర్తయింది. శాంతి నెలకొంటుంది అని చాలామంది అనుకున్నారు. మేము ఈ వేదిక తరపున మీటింగ్ పెట్టాలని ఈ సన్నాహాలలో ఉన్నప్పుడు యుద్ధం అయిపోయింది కదా అని కూడా మన మిత్రులు అన్నారు. కానీ యుద్ధం అయిపోలేదు అనే విషయము ఆ హర్మూజ్ జలసంధి తెరుచుకున్నట్టే తెరుచుకొని మళ్ళీ మూసేశారు అన్నప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది కదా అని మొత్తం మళ్ళీ ప్రపంచ దేశాలన్నీ కూడా దాని మీద ఆందోళన పడుతున్నాయి. ఎందుకు ఆ జలసంధిని మూసేశారు, ఎందుకు తెరుచుకుంటున్నారు, ఆ రాజకీయాలన్నీ ఇందాక మాట్లాడారు. ఇందులో భారతదేశం ఎటువంటి స్టాండ్తో ఉండాలి, మనం ఏం మాట్లాడాలి, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక స్పష్టమైన విధానం ఉంది యుద్ధాల సందర్భంలో. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిలో భాగంగా మనము బ్రిటిష్ వలస కింద ఉన్నాం చాలా కాలం. 200 ఏళ్ల పాటు పరాయి పాలన కింద భారతదేశం ఉండింది. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనము మన సొంత ఆర్థిక వ్యవస్థని రూపొందించుకుంటూ మన ఇళ్ళు మనం నిర్మించుకునే ప్రాసెస్లో మనం ఈ సామ్రాజ్యవాద యుద్ధాల జోలికి పోతే నష్టపోతాము అనే దృష్టితోటి మన అభివృద్ధి కోసం మనం యుద్ధాలకు దూరంగా ఉండాలి అని అనుకున్నాం. అట్లాగే వలసల్లో ఉన్న దేశాల, భారతదేశం ఎట్లయితే తన స్వతంత్రాన్ని తాను సంపాదించుకుందో అలాగే ప్రతి దేశానికి ఒక సార్వభౌమత్వం ఉంటుంది. మిగతా దేశాల సార్వభౌమత్వాన్ని కూడా మనం గౌరవించాలి. ఈ ఉద్దేశంతో పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటి. పాలస్తీనాని మేము దేశంగా గుర్తిస్తున్నాము. ఈ విషయం నెహ్రూ చెప్పాడు, ఈ విషయం వాజ్పేయి కూడా చెప్పాడు. అంటే అటు కాంగ్రెస్ చెప్పింది ఇదే విషయము, ఇటు బీజేపీ కూడా చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధానం మారిపోయింది? ఇజ్రాయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశ విధానం, మన పాలసీ ప్రకారం అయితే ఇజ్రాయిల్ ఒక దేశమే కాదు. స్పష్టంగా నెహ్రూ కన్నా చాలా స్పష్టంగా వాజ్పేయి మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఈ మధ్యలో సర్క్యులేట్ అయింది. అసలు ఇజ్రాయెల్ వాళ్ళకి పాలస్తీనాలో ఏం పని, మీరు మొత్తం సర్దుకొని వెళ్ళిపోండి, మీకు ఏమాత్రం సంబంధం లేదు పాలస్తీనాతో, మీరు దురాక్రమణదారులు అని స్పష్టంగా తేల్చి చెప్పిన దేశం భారతదేశం. ఇన్నేళ్ల తర్వాత మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పోయి నెతన్యాహుని కావలించుకొని మన మిత్రులమని, మనకి జన్మజన్మల సంబంధం ఉందని చెప్తూ ఇజ్రాయెల్ మా ఫాదర్ ల్యాండ్ అని చెప్పాడు. మనకు చాలా నవ్వులాటగా అనిపించవచ్చు ఇజ్రాయెల్ మా ఫాదర్ ల్యాండ్ అని చెప్పడము. కానీ దురాక్రమణదారుల పక్షాన ఎందుకు భారతదేశం నిలవాల్సి వస్తుంది? ఈ క్రమంలో జరిగిన మార్పులేంటి? భారతదేశం స్వతంత్రం పొందినప్పటికీ పరోక్ష వలస కింద సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞల్లోనే ఉంది అంటూ చాలా కాలంగా వామపక్షాలు మాట్లాడుతూనే వస్తున్నాయి. ఇప్పటికీ మన విధానాలని అమెరికా శాసిస్తూ ఉంది. మేము రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవద్దా అనేది భారతదేశానికి అమెరికా పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఒక 4 రోజుల పాటు మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవచ్చు. అట్లా సామ్రాజ్యవాద దేశాల అదుపాజ్ఞల్లో ఉన్న భారతదేశము అంతకంతకి మనం అభివృద్ధి చెందుతున్నాము. ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలో ఉంది. సరే, ఇప్పుడు 6వ స్థానంలో. అంటే మొత్తంగా ప్రపంచ దేశాలలో, పెద్ద దేశాలలో భారతదేశం ఒకటి. అతిపెద్ద మార్కెట్గా కూడా భారతదేశం ఒక గొప్ప స్థానం కలిగి ఉంది ప్రపంచ దేశాలలో. నిజానికి భారతదేశ మార్కెట్ కోసం ప్రపంచ దేశాలు మన దగ్గర క్యూ కట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి కాదు. ఇక్కడ మార్కెట్ విస్తరణలో భాగంగా మనం వాళ్ళని డిక్టేట్ చేసే స్థితి ఉండాలి. అంత మానవ వనరులు భారతదేశానికి ఉన్నాయి, ఖనిజ వనరులు కూడా ఉన్నాయి, చమురు నిల్వలు కూడా భారతదేశంలో. మన కేజీ దేశంలో గ్యాస్ ఉందండి, ఎంతమందికి తెలుసు? మనకెక్కడో ఇరాన్ నుంచి గ్యాస్ రావాల్సిన అవసరం లేదు. మనము సెల్ఫ్ సస్టైన్ చాలా వరకు సెల్ఫ్ సస్టైన్ కాగలిగిన మినరల్స్ మనకున్నాయి, అంతో ఇంతో చమురు వనరులు మనకున్నాయి. ఇరాన్ వంటి దేశాలతో చాలా శతాబ్దాల అనుబంధం భారతదేశానికి ఉంది. ఈ బ్రిటిష్ పాలన కన్నా ముందే, మొఘల్ సామ్రాజ్యం కన్నా ముందే మనకు ట్రేడింగ్ ఉంది. పర్షియన్ సామ్రాజ్యంతో మనకు ట్రేడింగ్ ఉంది. అది చాలా కాలంగా కొనసాగుతూ ఉంది, కొన్ని తరాలుగా కొనసాగుతూ ఉంది.
5,000 సంవత్సరాల భారతదేశ నాగరికత అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ 5,000 సంవత్సరాల భారతదేశ నాగరికత పర్షియా నాగరికతతో ముడిపడి ఉంది. అంటే వాళ్ళతో మనకి పేగుబంధం ఉంది. ఇప్పుడు భారతదేశం నిజాయితీగా ఉండాలి అని అంటే స్పష్టంగా ఇరాన్ పక్షాన ఉండాలి. యుద్ధం వద్దు అని అనుకోవడం ఒక విలువ. ఎందుకంటే యుద్ధం వల్ల అందరూ నష్టపోతారు, ప్రజలు చాలా మంది పెద్ద సంఖ్యలో చనిపోతారు. మీ యుద్ధం మీ ప్రయోజనాల కోసం మా బిడ్డలు ఎందుకు సైన్యంలోకి పోయి చచ్చిపోవాలి అని ఈరోజు అమెరికా ప్రజలు మాట్లాడుతున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ సైనికులే చచ్చిపోతున్నారు కాబట్టి. అందువల్ల యుద్ధం మంచిది కాదు, శాంతి కావాలి అనేది ఒక మానవతా విలువ. కానీ రాజకీయంగా కూడా భారతదేశం ఏ స్టాండ్లో ఉండాలి అని అంటే అలీన దేశాల ఒప్పందం ప్రకారం మనం ఒకానొక సందర్భంలో అలీన ఉద్యమానికి సారథ్యం వహించిన వాళ్ళము. నెహ్రూ కాలంలో అలీన ఉద్యమానికి సారథ్యం వహించింది భారతదేశం. అంటే సామ్రాజ్యవాద యుద్ధాలకు దూరంగా ఉండాలి, యుద్ధాలని వ్యతిరేకించాలి, ముఖ్యంగా దురాక్రమణను వ్యతిరేకించాలి. ఈ వ్యతిరేకించాలి అనే విలువలో భాగంగానే మనం పాలస్తీనాన్ని గుర్తించాము, ఇజ్రాయెల్ దురాక్రమణని ఖండించాము. ఇరాన్తో మనకి చాలా శతాబ్దాలుగా మనకున్న దౌత్య సంబంధం రీత్యా కానీ ఈరోజు ఒక దుర్మార్గమైన అమానవీయమైన ఏకపక్ష దాడి అమెరికా చేస్తున్నది కాబట్టి మనం ఈరోజు అమెరికా దాడుల్ని డైరెక్ట్గా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో మనము అమెరికాతో దౌత్య సంబంధాలతో ఉంటూనే, రష్యాతో దౌత్య సంబంధాలతో ఉంటూనే మేము మీతో సంబంధాలలో ఉంటాము, దౌత్య సంబంధాలతో ఉంటాము, కానీ మీరు చేస్తున్న విధానాలు సరిగ్గా లేవు, మీ విధానాలతో మేము వ్యతిరేకిస్తున్నాము అని ఇందిరాగాంధీ టైంలో మాట్లాడిన సందర్భం కూడా ఉంది. మేము మీ పాలసీస్ని వ్యతిరేకిస్తున్నాము అనేసి. ఇప్పుడు అట్లా మాట్లాడే ధైర్యం ఎందుకు మన ప్రధానమంత్రికి లేకుండా ఉంది? అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సామ్రాజ్యవాద తన విస్తరణలో భాగంగా వనరుల్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వనరులున్నా ఆ వనరుల్ని కబ్జా చేసే పని పెట్టుకుంది. ఆ వనరుల్ని తవ్వి తీసి ప్రపంచ మార్కెట్లకి సరఫరా చేసే దళారీ పాత్రని భారతదేశం ఇక్కడ పాలక వర్గాలు పోషిస్తున్నాయి. అంబానీ కానీ అదానీ కానీ ఇక్కడ వనరులందరినీ తీసుకొని దేశ విదేశాల్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే ఈరోజు భారతదేశము అమెరికాకి తల ఒగ్గి ఉంది. ధైర్యంగా తన విలువల్ని, ఏ అలీన ఉద్యమ విలువలు అయితే ఉన్నాయో ఆ విలువల్ని మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్లో అంబానీ పేరు ఉందనేసి, అనిల్ అంబానీ పేరు ఉందనేసి బయటపడింది. మన ప్రధానమంత్రి పేరు కూడా ఉంది. ఇంకొక దేశంలోనైతే పెద్ద గగ్గోలు, చాలా పెద్ద గందరగోళం అయ్యేది. కానీ దాని గురించి ఈరోజు చర్చ జరగడం లేదు. ఈరోజు అమెరికా ప్రజలు కూడా ఇది ఎప్స్టీన్ యుద్ధం అని మాట్లాడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉంది, ఫలానా పెట్టుబడిదారులు అందరూ ఎప్స్టీన్తో కలిసి చాలా దుర్మార్గమైన పనులు చేశారు, చిన్నపిల్లల మీద లైంగిక దాడులతో సహా చాలా దుర్మార్గమైన పనులన్నీ చేశారు అని ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది. అందులో అనిల్ అంబానీని కాపాడాలనుకున్నాడా, లేకపోతే చాలా దేశాలలో అదానీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ, లేదా చాలా దేశాలలో మైనింగ్ సంబంధించిన వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి, దాన్ని కాపాడాలనుకుంటున్నారా? లేదా ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్తో వ్యాపార సంబంధాలు పెంచుకుంటూ పోతుంది భారతదేశము, ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలని మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్తో స్నేహానికి, నెతన్యాహుతో స్నేహానికి దండకారణ్యంలో జరుగుతున్న కగార్ యుద్ధానికి కూడా సంబంధం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి తెచ్చుకున్న ఆయుధాలే మన ఆదివాసుల మీద ప్రయోగిస్తున్నారు. ఈరోజు ఇజ్రాయెల్ డ్రోన్లు మన ఛత్తీస్గఢ్లో, మన బస్తర్లో, మన జార్ఖండ్లో, మన ఒరిస్సాలో అన్ని చోట్ల వాళ్ళ డ్రోన్లు తిరుగుతున్నాయి. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ని మన భారతదేశం ఉపయోగించుకుంటుంది. వాళ్ళ స్పైవేర్ అంటే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్లో వైరస్ని పెట్టి మన కంప్యూటర్లని, మన మెయిల్స్ని అన్నిటినీ హైజాక్ చేస్తారు. దాన్ని ఉపయోగించి ఇక్కడ మేధావుల మీద కుట్ర కేసులు నమోదు చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ని భారతదేశము మన ప్రజల్ని అణిచివేయడానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ని, ఇజ్రాయెల్ ఆయుధాలని ఉపయోగించుకుంటుంది. అందుకని ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు బలపరుచుకుంటుందా? అందుకని ఫాదర్ ల్యాండ్ అన్నదా? ఇవన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఇజ్రాయెల్ మనకి ఫాదర్ ల్యాండ్ అవుతుంది? మనం ఇజ్రాయెల్ని గుర్తించనే లేదు కదా. ఒక దురాక్రమణదారు, అంతర్జాతీయ కోర్టులో నేరస్తుడు, క్రిమినల్ అయిన నెతన్యాహు లేదా ఇజ్రాయెల్ మనకు ఫాదర్ ల్యాండ్ ఎట్లా అవుతుంది? మోడీకి అవుతుందేమో కానీ
అంబానీకి అవుతుందేమో కానీ అదానికి అవుతుందేమో కానీ భారతదేశ ప్రజలు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మన దౌత్య విధానానికి మనము దృఢంగా, మన అలీన విధానానికి మనం దృఢంగా కట్టుబడి ఉండాలి. స్పష్టంగా ఇండియా ఏం చేసి ఉండాల్సింది అంటే, ఇరాన్ అధ్యక్షుడి మీద దాడి చేసి బాంబులేసి చంపినప్పుడు ఖమేనీని హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించి ఉండాల్సింది. మౌనం అంటే కొన్ని సందర్భాల్లో మౌనం యుద్ధ నేరం అవుతుంది. ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం మౌనంగా ఉన్నాము అని అంటే అన్యాయం చేస్తున్న వాళ్ళ పక్షాన నిలబడినట్టు. మదురోని కిడ్నాప్ చేసినప్పుడు, వెనిజులా అధ్యక్షుడు మదురోని కిడ్నాప్ చేసినప్పుడు ఇట్లా ఒక దేశాధ్యక్షుడిని కిడ్నాప్ చేయడం, ఆ దేశ సార్వభౌమత్వానికి మీరు దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా మీరు దురాక్రమణదారుగా వ్యవహరించారు అని మాట్లాడలేని భారతదేశము ఈ పరిణామాలన్నీ చాలా దురదృష్టకరము అని నంగి మాటలు మాట్లాడుతున్నారు మన నాయకులు. కాబట్టి ఇది కాదు, స్పష్టంగా మనము సామ్రాజ్యవాద దురాక్రమణని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. చాలా శతాబ్దాలుగా ఇరాన్తో మనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెడగొట్టుకోకుండా, ఈరోజు ఇండియాకి రావాల్సిన షిప్స్ అక్కడ ఆగిపోయినాయి హర్మూజ్ జలసంధిలో. కాబట్టి మనం ఇరాన్తో సంబంధాలు పునరుద్ధరించుకోవాలి, ఇరాన్ పక్షాన నిలవాలి. ఎట్లయితే ఒకప్పుడు అమెరికాకి పరాభవం ఎదురైందో, వియత్నాం దేశం మీద యుద్ధం చేసి పరాభవాన్ని ఎదుర్కొంటూ, చిన్న దేశం కదా దాన్ని ఈజీగా కబ్జా చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ వియత్నాం ప్రజలు వీరోచితంగా పోరాడారు. ప్రపంచమంతా వియత్నాం పక్షాన నిలబడింది. ఈరోజు ప్రపంచమంతా ఇరాన్ పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు వియత్నాం ప్రతిఘటించినట్టుగా ఈరోజు ఇరాన్ ప్రతిఘటిస్తోంది. ఆ రోజు ఇండియాలో కూడా చాలామంది నా పేరు నీ పేరు వియత్నాం, మేరా నామ్ హమారా నామ్ తుమారా నామ్ వియత్నాం అని గానం చేసిన, నినదించిన రోజులు ఉన్నాయి. అట్లా ఈరోజు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్న ఇరాన్ పక్షాన మనము దృఢంగా నిలబడాలి. అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయెల్ దుర్మార్గాల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. నేను ఇంతటితో ఈ విషయం మీద నేను చెప్పాలనుకున్న అంశాలు ముగిస్తూ, ఇక్కడి నుంచి కూడా యుద్ధ వ్యతిరేక వేదిక తరపున మనము యుద్ధాన్ని వ్యతిరేకించడమే కాదు, స్పష్టంగా యుద్ధాన్ని వ్యతిరేకించడం అంటే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడము. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే సామ్రాజ్యవాద యుద్ధాలకు గురవుతున్నారో, బలవుతున్నారో వాళ్ళ పక్షాన నిలబడి, ఈరోజు ఎవరైతే సామ్రాజ్యవాదుల వ్యతిరేకంగా చాలా వీరోచితంగా యుద్ధం చేస్తున్నారో ఆ ఇరాన్ పక్షాన కూడా మనం ఉండాలి అనేసి, భారతదేశం నిలబడాలి అనేసి మనం యుద్ధ వ్యతిరేక వేదిక తరపున ఇక్కడి నుంచి స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.